ఏపీలో టీడీపీ దాడులపై రాష్ట్రపతికి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఏపీలో శాంతి భద్రతలను పరిరక్షించాలని రాష్ట్రపతిని కోరినట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. వారం రోజులుగా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయని ఆరోపించారు. వక్రీకరించే బుద్ధి చంద్రబాబు ఆయన పార్టీ నాయకులకే ఉంది అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. వెంటనే కేంద్రంలోని బీజేపీ జోక్యం చేసుకోవాలని వైవి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే బీజేపీ కూడా బాధ్యత వహించాలని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆస్తులపై దాడులు చేయటం దారుణంగా పరిస్థితులు ఉన్నాయి. మరి కొన్ని జిల్లాల్లో అయితే పోలీసుల సమక్షంలోనే కార్యకర్తలు నాయకులపై దాడులు చేస్తుంటే కూడా పోలీసులు కేవలం సోద్యం చూస్తున్నట్టున్న పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా మీకు క్లిప్పింగ్స్ అన్నీ కూడా మీకు ఇస్తాం. అన్ని జిల్లాల్లో ఎక్కడెక్కడైతే వాళ్ళు గూండాయిజం చలాయిస్తున్నారో ఆ జిల్లాలన్నిట్లో మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లాలో నరసరావుపేట జిల్లాలో, గుంటూరు జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వాళ్ళ దాడులు తట్టుకోలేక సుమారుగా దాదాపు 2-3 వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు చనిపోవడం జరిగింది. దాడులు తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం కానివ్వండి, వాళ్ళ దాడుల వల్ల కానివ్వండి. ఏది పోలింగ్ అయిపోయిన రోజు నుంచి ఈ 7 రోజుల్లోనే ఎక్కడా కూడా పోలీస్ స్టేషన్లో పోతే కేసులు బుక్ చేసే పరిస్థితి కూడా లేదు రాష్ట్రంలో. అంటే ఒక కుట్రపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే లోపే ఈ చర్య జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించదు. ప్రభుత్వం అంటే కొత్తగా అధికారంలోకి వచ్చినాయంటే ప్రభుత్వం బాధ్యత వహించకుండా ఉండాలని కార్యకర్తలను రెచ్చగొట్టి తెలుగుదేశం గుండాలతో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రాక్షస పాలన తలపించే విధంగా పరిస్థితులు ఉన్నాయి. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకురావడం కోసం గత 3-4 రోజుల నుంచి ప్రత్యక్షంగా కలిసి చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నాం. వాళ్ళు వేరే ప్రమాణ స్వీకారోత్సవాలు వీటన్నిటి వల్ల బిజీగా ఉండటం వల్ల అపాయింట్మెంట్ కూడా దొరికే పరిస్థితి లేదు. కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, ప్రైమ్ మినిస్టర్కి, హోమ్ మినిస్టర్కి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కూడా ఈరోజు అన్ని లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందించడం జరిగింది. దీనిపై వీళ్ళ దగ్గర స్పందన రాకపోతే తప్పకుండా న్యాయ పోరాటం చేసి దానికి కూడా అన్ని చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కాపాడుకోవటానికి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మా పార్టీ కట్టుబడి ఉంటుంది. వాళ్ళకు అండగా ఉండేదాన్ని కార్యక్రమం కూడా చేస్తాము. రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులు జరిగినాయో వాళ్ళందరినీ కూడా మా నాయకత్వం తరఫున పరామర్శించి వాళ్ళకి అండగా ఉండేదానికి భరోసా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మన కుటుంబ సభ్యులు అదే రకమైనటువంటి బాధ అనుభవిస్తే మనం ఎలా ఫీల్ అవుతామో అదే ఇతరులు అనుభవించినప్పుడు కూడా ఒక నాయకుడిగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు కూడా అదే ఆవేదనతో ఆ యొక్క బాధలు తీర్చాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా ఆయన మీద ఉంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత 2 సందర్భాల్లో కూడా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ ఇద్దరు కూడా ఈ రక్త చరిత్ర నేను అభివర్ణిస్తా ఉన్నాను. ఇది రక్త చరిత్ర, ఈ యొక్క చీకటి అధ్యాయంగా చరిత్రలో మిగిలిపోతుంది. 2024లో మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు నేను అనుకుంటాను 1999లో అధికారంలోకి వచ్చాడు. అది బీజేపీ పార్టీ వల్లనే. ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చాడు. అది బీజేపీ సహకారం వల్లనే. ఇప్పుడు 2024లో మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. అది కూడా బీజేపీ సహకారం వల్లనే. నేను చెప్తా ఉన్నాను, ఈ హింస ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో బీజేపీ కూడా, రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి కూడా ఉంది కాబట్టి బీజేపీకి కూడా ఈ బాధ్యత వహించాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. బంగారు లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా తగలబెడుతుంది ఈ తెలుగుదేశం పార్టీ అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి కానీ తలుచుకుంటేనే కళ్ళ నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అని అంటే అది కేంద్ర ప్రభుత్వం కూడా తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి.
ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రజల ప్రాణాలని ఏ రకంగా కాపాడుతుంది, ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా కాపాడుతుంది, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని ఎలా తెస్తుంది అన్నటువంటి విషయం ప్రజలందరూ కూడా ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.